సార్ ఎల్బి శ్రీరామ్ గారు, సార్ మీరు చేసిన షార్ట్ ఫిల్మ్లో ఒకటి తీసుకుని దాని మీద ఒక 10 నిమిషాలు 8 నిమిషాలు సరదాగా మాట్లాడడం అనేది ఎపిసోడ్స్ ఉద్దేశం. అందులో భాగంగా ఇంతకుముందు ఒక దానిలో మనము మై ప్రొఫెసర్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ మీద మాట్లాడాం. ఇప్పుడు నేను కలర్ఫుల్ లైఫ్ అని మీది ఒకటి ఉంది. హే జాన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎరా ప్రసాద్, ఇదేనా రాక? ఈ నాటకాలు పిచ్చి నిన్ను వదలదా? జనాలు నిన్ను చూసి కూడా నవ్వుతున్నారు. అయినా గౌరవప్రదమైన సాఫ్ట్వేర్ రంగంలో ఉండి మొహానికి రంగులు వేసుకుని నాటకాలు ఆడడం ఏంట్రా? ఐటీ నా ప్రొఫెషన్, నటన నాటకం నా ప్యాషన్. అవసరానికి చేసుకునే పనితో వచ్చే డబ్బుతో ఆదర్శంగా బతకడమే నాకు ఆనందం. కన్న కొడుకు భవిష్యత్తు కన్నా నీకు ఆ భూములే ఎక్కువయ్యాయా? మన అన్ని తరాల వాళ్ళు వాళ్ళ వేళ్లన భూమిలోకి దించారు, బువ్వ పండించారు. మన పచ్చని వంశవృక్షపు వేళ్లని ఆ అమ్మ గుండెల్లో భద్రపరుచుకున్నారు. అలాంటి అమ్మని నేను, ప్రాణం పోయిన అమ్మని నేను. సమాజంలో మన బతుకుల్ని నిర్ణయించేది ఎంత సంపాదిస్తున్నాం అనేది కాదు, ఎలా బతుకుతున్నాం అనేది. మా తరమైన మీ తరమైన కొత్తని పట్టుకోవాలి, పాతని పట్టుకెళ్ళాలి. ఒక ఐటీ ప్రొఫెషన్లో ఉన్న ఒక ఆయనకి నాటకాలకు సంబంధించిన ఒకనొక ప్రవృత్తి అనండి, ఇష్టత అనండి ఉండడం అనేది యాక్చువల్గా ఒక్క లైన్లో ఆ షార్ట్ ఫిల్మ్ ద్వారా, అంటే కలర్ఫుల్ లైఫ్, దాని ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏం చెప్తారు? మనకి ప్రతి వాళ్ళకి దాదాపుగా పుట్టినప్పటి ఎదుగుదల క్రమంలో స్కూల్ డేస్ అనండి, ఏదైనా అనండి, కాలేజీ డేస్, ఎప్పుడైనా ఏదో అవ్వాలి నేను అనేది వాళ్ళ బర్నింగ్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. కొన్ని అయిపోతుంటారు. డ్యాన్స్ నేర్చుకోవాలనుకోండి, అవ్వాలని కోరికే కాదు, వాళ్ళు డ్యాన్స్ నేర్చుకుంటారు, ఇంకోటి సంగీతం నేర్చుకుంటారు. కానీ వాళ్ళు బీటెక్ చదివి అమెరికా వెళ్ళిపోవచ్చు, ఇంకోటి వెళ్ళిపోవచ్చు, దారి తప్పిపోయారు, కరెక్ట్ దారిలో వెళ్ళి దేన్ని తప్పించేసారో తెలియదు. కానీ ఇన్హెరెంట్గా వాళ్ళ ప్యాషన్ ఒకటి మిగిలిపోయింది అక్కడ. ఇలా ప్రతి మనిషికి ఉంటుంది. వెళ్ళు, పర్వాలేదు, నువ్వు ఎక్కడికైనా ఏ వృత్తిలో అయినా ఉండు, నీ ప్యాషన్ను కూడా నువ్వు ఫుల్ఫిల్ చేసుకో జీవితంలో. వృత్తి ప్రవృత్తి, నీకు ఇది కావాలా అది కావాలా అనే కాదు, రెండు ఎందుకు కాకూడదు? నీకు అమ్మ కావాలా, పెళ్ళం కావాలంటే ఎవరో ఒకళ్ళే ఎందుకు కావాలి? ఇద్దరు ఎందుకు కాకూడదు? మనకి సూపర్ ఐడియా. నీకు కుడి కన్ను కావాలా, ఎడం కన్ను కావాలంటే ఒక కన్ను ఏదో కుడో ఎడం ఎందుకు కావాలి? రెండు కళ్ళు కావాలి నాకు, దేవుడు ఇచ్చాడు. నువ్వెవడు అడగడానికి ఒక కన్ను ఎందుకు కోరుకోమని? అమ్మ పెళ్ళం ఇద్దరు ఇచ్చారు. అమ్మ ఏమంటారు, నిన్నటి దాన్ని పట్టుకెళ్ళు, పెళ్ళం కొత్తది, వెళ్ళు పట్టుకో. జేబు కోసం ఓపెన్ చేయాలి, జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ అండ్ అసలైన జాబ్ సాటిస్ఫాక్షన్ మనకి ఇష్టమైన వాటిలో దొరుకుతుంది. ఇప్పుడు మీరు చెప్పింది రైట్. ఇప్పుడు గురవారెడ్డి గారు డాక్టర్ గారు ఉన్నారు, ఆయన ఒక పక్కన డాక్టర్, దాంతో కల్చరల్గా ఆయన సాహిత్యపరమైన చిన్న చిన్న ఏదో ఆయన ఒక చోట అండి తన యొక్క అంటే వైఫ్ తోటి డ్యాన్స్ చేసిన వీడియో కూడా పెట్టారండి. అలాగే వరప్రసాద్ రెడ్డి గారు శాంతా బయోటిక్స్, ఇట్లా ఒక ఎవరైతే పరిపూర్ణమైన జీవితము లేదా పరిపూర్ణమైన లివింగ్ అంటే అటు ఓ పక్కనేమో బతకడానికి కావలసినవన్నీ ఏర్పరచుకుంటూ జీవించడానికి కావాల్సిన కూడా ఏర్పరచుకోవడం అనేది, అంటే బతుకు వేరు జీవితం వేరు అని చెప్పడానికి నా ఉద్దేశం. కరెక్ట్. అది మీరు కలర్ఫుల్ లైఫ్లో చెప్పదలుచుకున్నారు. అది ఎవరికైనా స్టోరీ? అది స్టోరీ ఒకడు రాకేష్ అని నా శిష్యుడు, అది 4 ఏళ్ల నుంచి నలుగుతోంది మా మధ్య. అతను సాఫ్ట్వేర్ దాంట్లో పనిచేస్తూ నాటకాలు అతనికి కూడా ఇష్టం. ఓకే ఓకే. అలాంటిది ఒకటి వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీలో నాటకాలు ఆడే వెసులుబాటు కూడా ఉంది. నన్ను జడ్జిగా పిలిచారు, వెళ్ళాను. అప్పటి నుంచి సార్ ఇలాంటి సబ్జెక్టుతో నేను చేయాలనుకుంటున్నాను అన్నాడు. చాలా బాగుందయా అంటే, మీరే హీరో సార్, మీరే CEO దానికి కంపెనీకి, మీకు నాటకాలు పిచ్చి అన్నాడు. దాన్ని పట్టుకొని ఇంకా ఎలా ఉండాలి, ఏం చేయాలి, రెండింటిని ఎలా అడాప్ట్ చేసుకోవాలి, ఎలాగ జీవితంలో అన్వయించుకోవాలి, ఒకదానికొకటి లింక్ ఏంటి, రెండూ కూడా కలర్ఫుల్గా ఉండాలంటే ఏం చేయాలి, ఎందులో ఏ వాల్యూస్ చెప్పాలి, ఎక్కడ ప్రాబ్లం వస్తే ఇంకో దాన్ని, సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వస్తే నాటకంలో సంఘటన ఎలా గుర్తు చేసుకోవాలి, నాటకంలో ప్రాబ్లం వస్తే ఇక్కడ ఎలాగ మనం చేసుకోవాలి. అందులో ఒక స్నేహితుడికి డబ్బులు ఇచ్చి కొంతమందికి ఫీజు కట్టమని చెప్పే ఒకనొక, అంటే డబ్బుని ఎలాగైనా వాడచ్చు. అవునండి. ఒక పబ్కి వెళ్ళి లేదా క్లబ్కి వెళ్ళి ఒక రాత్రంతా తాగడం వల్ల కూడా 20,000 రూపాయలు ఎంతో ఖర్చు పెట్టచ్చు.
అదే డబ్బుతోటి ఒక వ్యక్తి నిమ్స్లోనూ, కిమ్స్లోనూ, గాంధీలోనూ, ఉస్మానియాలోనూ ఉంటే ఒక ఆపరేషన్ ఇంకొకటో చేయించడానికి ఉపయోగిస్తే ఒక మనిషి ప్రాణమే కాపాడచ్చు. అదే 20,000తోటి ఎవరినో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేందుకు ఒక పేద విద్యార్థి కనుక తప్పిస్తుంటే అతను ఐఏఎస్ ఆఫీసర్ని చేస్తే కొన్ని వందల వేల లక్షల మందికి సమాజానికి అంబేద్కర్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇన్ని రకాలుగా అంటే ఒక చిన్న ఇన్సిడెంట్లో నేను ఎందుకు చెప్తానంటేనండి, కవి కప్పి చెప్తాడు, విమర్శకుడు విప్పి చెప్తాడని చెప్పి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అంటారు. అట్లా మీరు చేసేటప్పుడు కూడా ఒక 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 చిన్న విషయమే అయి ఉండొచ్చు, ఏది ఒక కానీ ఒక మనీని ఇంత వాల్యూ చేస్తున్నాడు, ఒక ఐటీ ఇండస్ట్రీలో ఉన్న బాగా డబ్బు సంపాదించుకొని మళ్ళీ అతనే ఆ స్నేహితుడు అంటే ఎరా ఇలాంటివన్నీ వేషాలు అవసరమా, ఇంకా ఎన్నాళ్ళరా, ఓకే ముఖానికి రంగు పులుము, దీనివల్ల నీకు వ్యాపారం కూడా పోతుందేమో, ఉన్న క్లయింట్స్ కూడా పోతారేమో ఆలోచించరా అని. మీరు తర్వాత ఈవెన్ నాటకంగా చెప్పబడిన దాంట్లో కూడా ఒక అమ్మాయి హౌస్ వైఫ్గా కాకుండా ఒక ఎంప్లాయీగా ఉంటే పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ ఇలా ఉండకుండా కేవలం జాబే ప్రొఫెషనే అనుకుంటూ వెళ్తున్నప్పుడు పిల్లలకేమో సెల్ ఫోన్ ఇచ్చేసి అది చెప్పే విధానంలో కాదు. అంటే ఎండ్ పాయింట్ మీరు ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా కేవలం చెప్పామంటే చెప్పాం, చేసామంటే చేసామని కాకుండా అది కలర్ఫుల్ లైఫ్ అని మరి పేరు ఎవరు పెట్టారో తెలియదు, కానీ లైఫ్కి ఎన్ని రకాల రంగులు ఉంటాయో విబ్జిఆర్ అంటాం మనం. అది వైలెట్ కావచ్చు, ఇండిగో కావచ్చు, గ్రీన్ కావచ్చు, బ్లూ కావచ్చు, ఎల్లో కావచ్చు, రెడ్ కావచ్చు, ఆరెంజ్ కావచ్చు, ఈ ఇంద్రధనుసులో ఉండే సప్త వర్ణాలలాగా అన్నింటినీ దాంట్లో ఇవ్వగలిగారు మీరు. అవన్నీ కలిస్తేనే ఇంద్రధనుస్సు. అవును. ఇప్పుడు మొత్తం అదే కలర్ఫుల్ లైఫ్ అనే దాంట్లో ఒక ఐటీ దాంట్లో ఉన్న ఒక వ్యక్తికి నాటకాల పిచ్చి లేదా నాటకాలంటే ఇష్టం ఉండడం అనే దాన్ని నాటకాల భాషలోనే అంటే చెప్పాలి, నాటకాల గొల కదా. మన తూర్పుగోదావరి భాష చెప్పాలంటే కాకినాడ అదే బాధ వద్దు మరి అడిగే బాగుంటుండ్రా. మీరు మా ఊరు పక్కనే కదా అనుకుంటా. మాది అమలాపురం పక్కన నేదునూరు, అయినవల్లి పక్కన నేదునూరు అని. మీది నేదునూరు. నేను పుట్టింది రాజమండ్రి, పెరిగింది అమలాపురం, చదివింది ఎస్కే బేర్ కాలేజ్. అమలాపురంతో మీకు చాలా రిలేషన్ ఉంది, అందుకని నేను చదివాను ఆ కాలేజీలో. మీరు ఎస్కే బేర్ కాలేజే ఇంటర్మీడియట్ ఏడాది పియూసీ లాస్ట్ బ్యాచ్. పియూసీ ఆ ఏడాది ఇంటర్మీడియట్ పియూసీ రెండు ప్రవేశపెట్టబడ్డాయి. ఓకే, ఆ తర్వాత నుంచి పియూసీ తీసేసి ఇంటర్మీడియట్ పెట్టారు కదా. ఇంటర్మీడియట్ ఆ సంవత్సరం రెండు ఉన్నాయి. ఓకే, నా ఎస్ఎస్ఎల్సి దగ్గర నా వెనకాల బ్యాచ్ 10th క్లాస్తో అయిపోవాలి కదా, ఎస్ఎస్ఎల్సి ఉండదు కదా, అప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళాలి. ఇక్కడ పియూసీ లాస్ట్ బ్యాచ్ అప్పుడు ఇది కూడా అక్కడ ఇంట్రడ్యూస్ అయిపోతే వీళ్ళు ఖాళీగా ఉండిపోతారు కదా. ఒక ఏడాది మాత్రం రెండు ఉంటాయి. అంటే ఒక వ్యక్తి ఓ పక్కన ఒక ఏదేది కావచ్చు, అది సాఫ్ట్వేర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. ఈవెన్ ఆ మాటకు వస్తే ఇక్కడ హాబీ కూడా ఆ పాత్రకి నాటకాలు అయి ఉండొచ్చు. అవునండి. మన జీవితాల్లో ఉండే ఒక వ్యక్తికి వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు, కానీ ఏదైనా ఒక కవిత్వం రాయడం అనే సరదా ఉండొచ్చు, అవునండి, పాటలు రాయడం అనే సరదా ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది ఉద్యోగం రిటైర్ అయిపోయిన తర్వాత ఏమంటే ఎప్పటి నుంచో చిన్నప్పుడు కోరికండి యాక్టర్ అవ్వాలని, లేకపోతే రైటర్ అవ్వాలని, డైరెక్టర్ అవ్వాలని. ఎన్నాళ్ళకి నా బాధ్యతలు అయిపోయి ఫుల్ స్వేచ్ఛ అండి, 24/7 నేను ఇందులో ఉండగానే రీసెర్చ్ అని వాడు ఫుల్ ఎనర్జీతో వస్తాడు, ఇంకా కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నట్టు. ఎప్పటిదో దాచుకునేది ఇప్పుడు టైం వచ్చిందనమాట. ఇప్పుడు వచ్చింది అదంటే రిటైర్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు అన్ని బాధ్యతలు తీరిపోయినాయి కాబట్టి ఇప్పుడు. అలాగే అండి దీంట్లో ఒక డైలాగ్ ఉంటుందండి, ఐటీ అనేది నాకు ప్రొఫెషన్, నటన నాటకము అనేది నాకు ప్యాషన్. అవసరాన్ని కోసం సంపాదించుకునే డబ్బుతోటి ఆదర్శంగా బతకడం నాకు ఆనందం, ఒక అద్భుతం. అసలు ఆ లైను వివేకానందుడు మీరు ఒకసారి ఇలా పేజీ చూసాడంటే స్కానింగ్ అంతే, మళ్ళీ తిప్పితే స్కానింగ్ అంతే. 5 నిమిషాల్లో చికాగోలో స్పీచ్ ఇవ్వాలి, లైబ్రరీలో చివరి క్షణంలో దొరికింది. అక్కలు ఇది 5 గంటలు చదివిన అవదయ్యా అన్నట్టు. 5 నిమిషాలు చాలు, నీకు ఎంత టైం 5 నిమిషాలు, 4 నిమిషాల్లో ఇస్తాను స్కానింగ్, బుక్ పట్టుకెళ్ళి అన్నట్టు దంచేసాడు స్పీచ్. అలాగే మీరు డైలాగ్ టు డైలాగ్ అక్షరం పడిపోకుండా చెప్పేసి అలవాటు కొంత. ఇంకోటి అంటే నాకు దీన్ని మళ్ళీ ఇంకో చోట ఎక్కడ ఉపన్యాసాల్లో కానీ
ఉపయోగకరమైన చూడగానే చెప్పాల్సి వచ్చినప్పుడు దాన్ని నేను క్వైట్ రివర్స్ అండి. ఆ, నేను ఎలా సమర్థించుకుంటానంటే దీన్ని దేవుడు మనిషికి 3 వరాలు ఇచ్చేట. ఉమ్, నిద్ర, ఆ. మరుపు, మరణం. నాకు రెండోది నేను నెంబర్ 1 అండి మరుపులో. ఇప్పుడు చదివింది ఇప్పుడే మర్చిపోతారు. అలా జ్ఞాపక శక్తి ఎంత అడ్వాంటేజ్ అండి జీవితంలో. ఆ, ఇంగ్లీషు రావడం కంటే తెలుగువాడికి 1000 రెట్లు బలం అది జ్ఞాపక శక్తి అనేది. అవును అవును. సరే, సో అందుకని మనం దీంతో పాటు కొంచెం అవేగా ఒక సెంటెన్స్ బయట ప్రపంచం గురించి కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంది మనకి. అవును, అంటే డబ్బు సంపాదించిన తర్వాత ఎలాగో డబ్బు సంపాదించాలి, దాంతో ఆదర్శంగా బతకడం, ఆనందం అనే పదం ఉందండి అక్కడ. ఎలాగైనా రాయించండి డైలాగ్స్, నేను ఎప్పుడు అదే అంటాను. తెలుసా రాశారా తెలియక రాశారా నేను దాన్ని పట్టించుకున్నాను. కానీ రాసిన విధానంలో ఎవరైనా కానీ ఐటీ నాకు ప్రొఫెషన్, ఎస్ నటన నాటకం నాకు ప్యాషన్, అక్కడ అయిపోతుంది. పెన్ అక్కడ అయిపోతుంది. ఇంకొంచెం దాటి డబ్బు సంపాదించి 4 రూపాయలు పడ్డం, ఇది ఆదర్శంగా బతకడం వరకు ఎవరైనా రాస్తారండి. కానీ ఆనందం, అది నాకు ఆనందం ఇస్తాం. ఆ ఆనందం ఇచ్చే ఏ పనైనా కానీ శ్రమతో కూడి ఉండదండి. నాకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు నాకు ఎక్కడ అలసట రాదు. అలసట రాని ఏ పనైనా కానీ మరింత చేయాలనిపిస్తుంది. అందుకని మరింత చేయాలనిపించే ఏ పనైనా మనం ఏం చేస్తుంది అంటే మళ్ళీ తిరిగి ఆనందంలోనే పెడుతుంది. సో అందుకని ఇలాంటి అది అతను ఒక్కటే చేసాడు. 4 ఏళ్ల నా దగ్గర శిష్యరికంలో గురువు గారు నేను ప్రాణం కావాలా అన్నట్టు ఉంటాడు అప్పటికప్పుడు. అలాంటి వాడు ఎన్నిసార్లు రిజెక్ట్ చేశాను నేను. ఏంటయ్యా ఇది, అది అక్కడ అదే మాట్లాడేది, ఇక్కడ ఇదే మాట్లాడేదని అతనికి ఫీడ్బ్యాక్ ఇచ్చి మళ్ళీ అలా రాస్తేనే చేస్తాను నేను. అతను బెదిరించి భయపెట్టి బతిమాలి మళ్ళీ ఇంకో నెలలకు ఎప్పుడో వచ్చి నేను అనుకునేది కొంత రాసి వస్తాడు. ఇంకా నాకు కొత్త ఆశలు వస్తాయి, పాతవి అనుకున్నవి రావు, మళ్ళీ ఇంకో ఇది అలా పట్టుదలతో 1000 వెర్షన్లు రాయమన్నా రాస్తానని రాసి పట్టుకొచ్చాడు. అది ఒకటే చేశాడు. 4 ఏళ్ళు పట్టినా కూడా 40 ఏళ్ళు నిలిచిపోయే షార్ట్ ఫిల్మ్ అండి అది. ఇప్పటికి గర్వంగా చెప్పు. ఇందాక మీరు ప్రొఫెసర్ ఎలా చెప్పారో కలర్ఫుల్ లైఫ్ కూడా అందరి జీవితానికి కావలసిన కంటెంట్. అవును అవును అవును. చాలామంది జీవితాల్లో ఉండే శూన్యతని ఎలా భర్తీ చేసుకోవాలో చెప్పే షార్ట్ ఫిల్మ్ ఉండదు. మీ నుంచి ఇలాంటి షార్ట్ ఫిల్మ్లు అనేకం రావాలని, జాబుని జేబుని రెండింటిని బ్యాలెన్స్ చేయడం ఎలాగో తెలియాలనుకున్న వాళ్ళు ఆ షార్ట్ ఫిల్మ్ని చూడాలని, మరో షార్ట్ ఫిల్మ్లో సరదాగా మన ఇద్దరు మాట్లాడుకునేందుకు ఇక్కడేమో కామ పెడదాం, అక్కడికేమో కాలు మోపుదాం.